హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఇన్ఫినిక్స్ ఎల్ఈడి టీవీ అయితే అన్బాక్సింగ్ అయితే చేద్దాం. ఇది వచ్చేసి స్మార్ట్ టీవీ, ఇన్ఫినిక్స్ కంపెనీకి సంబంధించింది. ఇన్ఫినిక్స్ అనేది మన మొబైల్స్లో అయితే ఎక్కువ చూస్తుంటాం, అలాగే స్మార్ట్ టీవీలు కూడా వచ్చాయి. అయితే ఇదైతే మేమైతే ఆన్లైన్లో తీసుకోవడం జరిగింది. ఆన్లైన్లో దీని రేట్ వచ్చేసి 8,000 అయితే ఉంది. ఇదైతే ఇప్పుడు మనం మొత్తం అయితే అన్బాక్సింగ్ చేసి ఏమేమి ఇట్లా కొత్త ఎంఐ మోడల్ అయితే ఉంటుందని అయితే నేను అనుకుంటున్నా. టీవీ అయితే వేరే మోడల్ అయితే ఉండదు, ఎంఐ మోడలే ఉంటుంది కంపల్సరీ. ఇప్పుడు దీన్ని మొత్తం అన్బాక్సింగ్ చేసి ఏమేమి వచ్చాయో చూద్దాం. వాల్ మౌంట్ చేసినాక మనం దీని పిక్చర్ క్వాలిటీ ఏ విధంగా ఉంది, దీని ఫీచర్స్ కూడా ఏమేమి ఉన్నాయి. ఇక్కడ మనకు ఫ్రీ యూట్యూబ్, ప్రైమ్, సోనీ లివ్, G5 అయితే మనకైతే యాప్స్ దీంతోనే ఇవ్వడం జరుగుతుంది. ఇది వచ్చేసి 32 ఇంచెస్ టీవీ. దీన్ని మొత్తం ఇప్పుడైతే అన్బాక్సింగ్ అయితే చేద్దాం. ఫ్రెండ్స్, మనం అయితే ఇప్పుడు లోపల ఓపెన్ చేసి చూద్దాం మనకి ఇందులో ఏమేమి వస్తున్నాయో. నాకు తెలిసి వాల్ మౌంట్ రాకపోవచ్చు, ఏ టీవీకి అయితే ఎక్కువ శాతం అయితే రావడం లేదు. దీనికి వచ్చి అంటే రావచ్చు, చెప్పలేం. ఇదైతే నేను ఫస్ట్ టైం టీవీ అయితే చూడడం, ఇన్ఫినిక్స్ కంపెనీ. టీవీ అయితే ఇలా ఈ విధంగానైతే ఉంది. లోపల మనకైతే ఈ స్టాండ్ మీద పెట్టుకోవడానికి ఇవి రెండు వచ్చాయి ఫ్రెండ్స్. టీవీ అయితే మనం ఇప్పుడు బయటికి తీద్దాం. (32 ఇంచెస్ ఎల్ఈడి టీవీ. చూడండి ఫ్రెండ్స్, మనకు వాల్ మౌంట్ చేయడానికి కూడా వాల్ మౌంట్స్ అయితే వచ్చాయి. వాల్ మౌంట్ కూడా ఇందులోనే వచ్చింది. మనకు ఒక 300-400 అయితే సేవ్ అనుకోవచ్చు. ఎందుకంటే మన బయట కొంటే మనకైతే 300-400 అయితే అవుతుంది కంపల్సరీ. చూడండి ఫ్రెండ్స్, టీవీ అయితే స్క్రీన్ అయితే ఈ విధంగా ఉంది. ఇన్ఫినిక్స్ కంపెనీకి సంబంధించిన టీవీ. ఇప్పుడు మనం అయితే వాల్ మౌంట్ ఫిట్ చేసి దీన్ని లోపల ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయో చూద్దాం. రిమోట్ కూడా వచ్చింది, మన వారంటీ సంబంధించిన కార్డు కూడా అందులో ఉంది. రిమోట్ బ్యాటరీస్ కూడా వచ్చాయి ఫ్రెండ్స్ ఇందులోనే. ప్రతి ఒక్క టీవీ అయితే రిమోట్ బ్యాటరీస్ కూడా వస్తున్నాయి. ఇన్స్టలేషన్ ప్రాసెస్ అది. ఇప్పుడు మనం అయితే టీవీ వాల్కి ఫిట్ చేసిన తర్వాత మనం ఎలా దీని సెట్టింగ్స్ ఏ విధంగా ఉన్నాయో అవి అయితే మొత్తం అయితే చూద్దాం. ముందుగానైతే మనం టీవీ అయితే వాల్ మౌంట్ అయితే చేద్దాం. ఫ్రెండ్స్, ఇది ఆన్లైన్లో వచ్చిందిగా, మనకైతే అతను రాలే పర్సన్ ఫిట్ చేయడానికి, మేమే సీల్ తీసాం కదా. కంపల్సరీ వీడియో తీసుకుంటేనైతే ఓపెన్ అయితే చేయాలి. అలాగే మనం వాల్ మౌంట్ చేయకముందే మనం అయితే ఒకసారి టీవీ అయితే ఆన్ చేసుకొని చూడాలి. ఎందుకంటే డిస్ప్లే ఏదైనా ప్రాబ్లం ఉంటే మనకు ముందే తెలిసిపోతుంది. మనం అదే వాల్ మౌంట్ చేసిన తర్వాత ఆ ప్రాబ్లం ఉంటే ఏమవుతుందంటే, మీరు డిస్ప్లే వాల్ మౌంట్ చేయంగా ఏదో ఒక హ్యామర్ ఏదో ఒకటి తాగి అలా ప్రాబ్లం అయిందని మళ్ళీ మనకు వారంటీ రాకపోవచ్చు. అందుకే మేమైతే వీడియో తీసుకుంటూనే ఓపెన్ అయితే చేసాం. అదేవిధంగా ఇప్పుడు మనం అయితే పవర్ అయితే కూడా ఆన్ చేస్తున్నాను. చూడండి, డిస్ప్లే ఏదైనా ప్రాబ్లం ఉంటే మనకు వెంబడే తెలిసిపోతుంది. మనకు వీడియో ప్రూఫ్ ఉంటుంది, మన కంపెనీకి అయితే మనం అయితే ప్రూఫ్ అయితే సబ్మిట్ చేయొచ్చు. చూడండి, ఇన్ఫినిక్స్ అని అయితే వచ్చింది. చూడండి, మనకైతే స్క్రీన్ కూడా వచ్చింది. మనం స్క్రీన్ ఆన్ అయింది కాబట్టి మనం ఇప్పుడు కంపల్సరీ ఇన్స్టలేషన్ అయితే చేసుకోవచ్చు. అదేదైనా ప్రాబ్లం ఉంటే మనం ఈ వీడియో ద్వారా మళ్ళీ మనం కంపెనీకి అయితే రిటర్న్ అయితే పెట్టవచ్చు. వేరే టీవీ అయితే వస్తుంది మనకు. చూడండి ఫ్రెండ్స్, మనకి ఇక్కడ ఏమేమి ఉన్నాయో కూడా చూద్దాం. USB 2.0, USB 2.0 రెండు పోర్ట్స్ అయితే వచ్చాయి. HDMI 3, HDMI 2, HDMI ARC అంటే మనకు ఆడియో అవుట్పుట్ కూడా వస్తుంది. HDMI నుండి మనకు దీనిలో అవుట్పుట్ కూడా వస్తుంది. మన బ్యాక్ సైడ్ ఏమున్నాయి, ఈథర్నెట్ కేబుల్, మన నెట్ కేబుల్ అయితే డైరెక్ట్ పెట్టవచ్చు. లైన్ అవుట్ అని ఉంది. అలాగే మనకు టీవీకి సంబంధించిన సెటప్కి సంబంధించిన రెడ్, వైట్, ఎల్లో ఏవి థాట్స్ ఉంటాయో అవి కూడా ఉంది. RF కేబుల్ కూడా ఉంది. మనకైతే పవర్ కన్జ్యూమ్స్ అనేది దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. 60 వాట్స్ టీవీ. ఇది వచ్చేసి మనకు 2 స్టారే ఫ్రెండ్స్, మనకైతే 5 స్టార్ 4 స్టార్ అయితే కాదు, 2 స్టార్ టీవీ. కొద్దిగా పవర్ కన్జ్యూమ్షన్ ఎక్కువనైతే ఉంటుంది, 60 వాట్స్. ఫ్రెండ్స్, మనం అయితే ఇప్పుడు వాల్ మౌంట్ మొత్తం అయితే చేసేసాం. చూడండి, మనకి ఇక్కడ ఇన్ఫినిక్స్ సంబంధించిన 32 ఇంచ్ HD 20 వాట్స్ డాల్బీ అని యూట్యూబ్ అని అయితే ఉన్నాయి. సంబంధించిన స్టిక్కరింగ్ అవుతుంది. మనం ఇప్పుడు టీవీ అయితే ఆన్ చేద్దాం. స్మార్ట్ టీవీ. ఫ్రెండ్స్, మన స్క్రీన్ అయితే ఆన్ అయింది. మనం ఇంగ్లీష్ ప్రెస్ చేసుకుందాం. ఫస్ట్ ఇండియా, మన ఫోన్ లాగానే ఉంటుంది సేమ్. హోమ్ స్క్రీన్ కాబట్టి హోమ్ ఇక్కడ టిక్ మార్క్ చేసుకొని నెక్స్ట్ అయితే
ప్రెస్ చేయాలి. మనకు వైర్లెస్ కనెక్ట్ వైఫై అన్న అవసరం లేదు, స్కిప్ చేసుకుందాం డైరెక్ట్. మనకు ఇప్పుడు అనే అవసరం లేదు, స్కిప్ ఏటీవీ అవసరం లేదు. డైరెక్ట్ హోమ్ స్క్రీన్ అయితే వచ్చింది చూడండి. అవెంజర్స్ ఫస్ట్ అవెంజర్స్ వచ్చింది. ఇప్పుడు మనం అయితే వైఫై కనెక్షన్ అయితే ఇద్దాం ఫ్రెండ్స్. మనం ఇక్కడ పైనకి వెళ్ళాలి. మనకు టైం పక్కన నుండి అయితే వైర్లెస్ కనెక్షన్ అని ఉంది కదా ఫ్రెండ్స్. ఈ నెట్వర్క్ స్టేటస్, డాటా సేవర్, వైర్లెస్ కనెక్షన్, వైర్డ్ కనెక్షన్. మనమైతే ఫోన్లో అయితే హాట్స్పాట్ ఆన్ చేసుకోవాలి. మాన్యువల్ ఆటో ఇదైతే ఉంది, ఇది మనకు అవసరం లేదు. మనం వైర్లెస్ కనెక్షన్లోకి వెళ్తే చూడండి 11 నా ఫోన్కి సంబంధించింది వచ్చింది. మనం ఇక్కడనైతే మనం పాస్వర్డ్ ఎంటర్ చేసుకుంటే మనకైతే డైరెక్ట్ కనెక్ట్ అయితే అయిపోతుంది. పాస్వర్డ్ అయితే ఎంటర్ చేస్తున్నా. ఫ్రెండ్స్ మనకైతే వైఫై అనేది కనెక్ట్ అయిపోయింది. మనం వైఫై కనెక్ట్ అవుతూనే మనకైతే స్క్రీన్లు అయితే వచ్చాయి. సేమ్ ప్రాసెస్ మళ్ళీ ఒకసారి చెప్తున్నా చూడండి ఫ్రెండ్స్. ఇందులో వచ్చేసి డైరెక్ట్ అయితే చేసుకోవచ్చు. ఇవన్నీ కనెక్ట్ అయ్యి ఉన్నట్టు చూపెడుతుందిగా. ఇప్పుడు మనం అయితే ఏదైనా ఒకటి యూట్యూబ్లో ఏదో ఒకటి అయితే ఆన్ చేద్దాం. యూట్యూబ్ అయితే ఓపెన్ చేద్దాం. దీని సౌండ్ క్వాలిటీ ఎట్లుంటుందో కూడా చూద్దాం. పిక్చర్ క్వాలిటీ, సౌండ్ క్వాలిటీ చూడండి ఫ్రెండ్స్. మనకు ఫస్ట్ మాస్టర్ సాంగ్ వచ్చింది, దాన్నే ప్లే చేద్దాం. యాడ్ అయితే వస్తుంది. మనం ఎక్కువ హై క్వాలిటీ అయితే పెడదాం. ఎంత క్వాలిటీ ఉంటే 1080 అంటే 1080. ఇది ఫుల్ హెచ్డి అయితే కాదు, ఓన్లీ హెచ్డి. ఫుల్ హెచ్డి టీవీ అయితే కాదు ఫ్రెండ్స్. మనకైతే ఇది సరిపోతుంది. చూడండి 1080 అయితే హెచ్డి అయితే పెట్టాను. సౌండ్ క్వాలిటీ కూడా చాలా బాగున్నట్టే అనిపిస్తుంది. కాకపోతే మనకు ఎంతైనా ఎల్ఈడి టీవీకి కంపల్సరీ హోమ్ థియేటర్ అయితే కావాలి, తప్పదు మాత్రం. ఫ్రెండ్స్ మొత్తం యాప్స్ కూడా చూద్దాం ఇందులో ఒకసారి. మనకి ఇక్కడ యాప్ స్టోర్ ఉంది. మన యాప్ స్టోర్లో పోయి మనం ఏ యాప్ అంటే ఇప్పుడు అయితే యాప్ స్టోర్, ఏ యాప్ అంటే ఆ యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు వైఫై కనెక్షన్ చేసుకొని. ప్రతి ఒక్క యాప్ అనేది ఇక్కడ స్క్రీన్లో అయితే ఈ యాప్స్ అయితే కనబడుతున్నాయి. మనం సెర్చ్ చేస్తే మనకు మిగతా యాప్స్ కూడా వస్తాయి. ఆ యాప్స్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. హాట్స్టార్ కానీ ఏదైనా డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. మనకు ఇప్పుడు ఐపీఎల్ వస్తుందిగా, జియో సంబంధించింది అయితే చేయాలనుకున్నా కానీ అసలు కాలేదు ఎందుకో. మొత్తానికైతే యాప్ అయితే చూపెట్టడం లేదు. ఇదైతే డిసప్పాయింటెడ్గానే అవుతుంది కొద్దిగా. మనకు సెర్చ్ చేయగానే యాప్ సంబంధించింది రావాలి కదా, కానీ అలాగనైతే యాప్స్ అయితే రావడం లేదు ఈ టీవీలో. మనకు గ్యాప్స్ ఇక్కడ స్పెల్లింగ్ కూడా అంటే స్పేస్ చేయడానికి కూడా మనకైతే ఎలాంటి ఆప్షన్ అయితే రావడం లేదు ఫ్రెండ్స్. మనకైతే తక్కువ బడ్జెట్లో రావాలనుకుంటే ఈ టీవీ తీసుకుంటే చాలా బెటర్ ఫ్రెండ్స్. మనం వైఫై కనెక్ట్ చేసుకుని ఒక యూట్యూబ్ అయితే మనం అయితే యూజ్ చేసుకోవచ్చు ఫ్రీగా. మనకి యాప్స్ అనేది కూడా కంపల్సరీ సబ్స్క్రిప్షన్ కావాలి కంపల్సరీ. అది అవసరం లేదనుకున్నా మనకు ఒక యూట్యూబ్ నడుస్తుంది అనుకున్న వాళ్ళు ఈ టీవీ అయితే బెటర్ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మా వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.